హలో ఫ్రెండ్స్, మనం రోజు డైలీ యూజ్ సెంటెన్సెస్ ఫర్ ఇంగ్లీష్ లెర్నింగ్ అంటే మనం రోజు ఒక 5 పదాలు నేర్చుకోవడం ద్వారా ఇంగ్లీష్ అనేది సులభంగా నేర్చుకోవచ్చు. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ చూసినట్లయితే ఐ యామ్ ఎట్ లాస్ ఫర్ వర్డ్స్ అంటే నేను నా మాటలతోటి నష్టపోతున్నాను. అంటే మనని మనమే నష్టపోయేటట్లు చేసుకుంటానికి ఇంగ్లీష్లో ఏమంటామంటే ఐ యామ్ ఎట్ లాస్ ఫర్ వర్డ్స్ అంటే మా యొక్క వర్డ్స్ తోటి నేను ఇక్కడ నష్టపోవడం జరుగుతుంది అని దాని అర్థం. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఐ వాజ్ ఇన్ షిప్ అంటే నేను షిప్లో అంటే పడవలో ఉన్నాను అని దాని అర్థం. అంటే మనం షిప్లో ఉన్నాం అనుకో, షిప్లో ఉన్నా. ఐ వాజ్ ఇన్ మౌంటైన్ అంటే నేను ఒక పర్వతం మీద ఉన్నాను. ఐ వాజ్ ఇన్ సీ అంటే సముద్రంలో ఉన్నాను అట్లా. నెక్స్ట్ వచ్చేసి యు ఆర్ ఇన్ మై వే అంటే నువ్వు నా దారిలో ఉన్నావు అని అర్థం. అంటే ఇప్పుడు రమేష్ సురేష్ ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడు, రమేష్ యు ఆర్ ఇన్ మై వే అంటే నువ్వు నా దారిలో ఉండు, నేను చెప్పినట్టు ఇంట్లో మీకు హెల్ప్గా ఉంటుందని, నా దారిలో ఉండని అడగడాన్ని ఏమంటామంటే యు ఆర్ ఇన్. నెక్స్ట్ వచ్చేసి ఐ విల్ బ్యాక్ సూన్ అంటే నేను త్వరలోనే తిరిగి వస్తాను. అంటే నేను తర్వాత వస్తాను, బయటికి వెళ్తున్నాను, ఇంత టైంలో వస్తానని చెప్తాను. ఐ విల్ బ్యాక్ సూన్ అంటే నేను త్వరలో వస్తున్నాను, ఫంక్షన్కి వెళ్తున్నాను, పెళ్ళికి వెళ్తున్నాను అని చెప్పడాన్ని ఐ విల్ బ్యాక్ సూన్ అంటే నేను త్వరలో వస్తాను అని అర్థం. కమింగ్ సూన్ అంటే త్వరలో అట్లా. నెక్స్ట్ వచ్చేసి దిస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు ఎండ్ అంటే ఇది ఎప్పటికీ అంతం కాదు. కొన్ని ఇష్యూస్ ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి, అవి ఎప్పటికీ అంతం కానీ కూడా ఉంటాయి. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే దిస్ ఈజ్ నెవర్ గోయింగ్ టు హెడ్ అంటే ఇది ఎప్పటికీ అంతం కాదు, ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టీవీ సీరియల్స్ లెక్క.